హాయ్ స్టూడెంట్స్, వాస్తవ సంఖ్యలలో మనం ఇంట్రడక్షన్ క్లాస్ ఈరోజు చూసుకుందాము. సో మొదటగా మనకి సహజ సంఖ్యలు. సహజ సంఖ్యలని మనం క్యాపిటల్ ఎన్తో సూచిస్తాము. ఇవి 1 నుంచి మొదలై మనకు అనంతం వరకు ఉంటాయి. అంటే లెక్క పెట్టడానికి అవసరమైన మూలకాలని, సంఖ్యలని, అంకెలని మనం ఏమంటాము? సహజ సంఖ్యలు అంటాము. తర్వాత ఇంకొక సంఖ్యా సమితి మనకు పూర్ణాంకాల సమితి. పూర్ణాంకాల సమితి, దీన్ని మనం డబ్ల్యూతో సూచిస్తాము. ఇక్కడ పూర్ణాంకాలు 0 నుండి మొదలై అనంతం వరకు ఉంటాయి. ఇక్కడ సహజ సంఖ్యలకి పూర్ణాంకాలకి మనం డిఫరెన్స్ చూసుకుంటే సహజ సంఖ్యలు 1 నుంచి మొదలవుతున్నాయి, ఇక్కడ పూర్ణాంకాలు 0 నుంచి మొదలవుతున్నాయి. అంటే ఈ సహజ సంఖ్యలకి పూర్ణాంకాలకి డిఫరెన్స్ ఏంటి? మనకు 0 అనే మూలకం. అంటే సహజ సంఖ్యలకి 0ను చేర్చడం వల్ల మనకు పూర్ణాంకాలు వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ సహజ సంఖ్యలలో మనకు పూర్ణాంకాలలో ఉన్న ఎక్స్ట్రా మూలకం ఏంటి? 0. తర్వాత ఇంకొక సంఖ్యా సమితి మనకు పూర్ణ సంఖ్యల సమితి. పూర్ణ సంఖ్యల సమితి, దీన్ని మనము జెడ్తో లేదా ఐతో సూచిస్తాము. ఇంటీజర్స్ అంటాం వీటిని హోల్ నంబర్స్ అంటాము. ఇక్కడ పూర్ణ సంఖ్యలలో మనకు రుణ సంఖ్యలు ఉంటాయి, ఇటు అనంతం వరకు ఉంటాయి. తర్వాత 0, 1, 2, 3 డాష్ డాష్ ఇటు కూడా మనకు అనంతం వరకు ఉంటాయి. సో అంటే ఇక్కడ ఏంటి చూడండి, పూర్ణాంకాలకి మనము రుణ సంఖ్యలను చేర్చడం వల్ల మనకి పూర్ణ సంఖ్యల సమితి అనేది వచ్చింది. అంటే పూర్ణాంకాలకు పూర్ణ సంఖ్యలకు డిఫరెన్స్ ఏంటి? మనకు రుణ సంఖ్యలు. అంటే ఈ పూర్ణాంకాల సమితికి రుణ సంఖ్యల్ని మనం చేర్చడం వల్ల మనకేమొచ్చింది? పూర్ణ సంఖ్యల సమితి వచ్చింది. దీంట్లో కనిష్ట మూలకం మనము సహజ సంఖ్యలలో 1గా చెప్పుకుంటాము. అంటే దీంట్లో గరిష్ట మూలకం అంటే అన్నిటికంటే పెద్దది ఏదో చెప్పడానికి మనకు సాధ్యం కాదు. కాబట్టి నెక్స్ట్ ఇక్కడ కనిష్ట మూలకం ఏంటి? 0. దీంట్లో కూడా గరిష్ట మూలకం ఏంటి? చెప్పడానికి సాధ్యం కాదు. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి పూర్ణ సంఖ్యలలో కనిష్ట మూలకం కూడా ఇటు ఇన్ఫినిటీ వరకు ఉన్నాయి, అంటే అనంతం వరకు ఉన్నాయి. కాబట్టి కనిష్ట సంఖ్య కూడా మనకు చెప్పడానికి సాధ్యం కాదు. తర్వాత ఇటు గరిష్ట సంఖ్య చూసుకుంటే గరిష్ట సంఖ్య కూడా మనకు ఏంటి అనేది చెప్పడానికి సాధ్యం కాదు. ఓకే, ఇప్పుడు అకర్ణీయ సంఖ్యలు, వీటిని క్యూతో సూచిస్తాము. మనకు అకర్ణీయ సంఖ్యల డెఫినేషన్ చూసుకుంటే p/q రూపంలో ఉండి p, q బిలాంగ్స్ టు z, q ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 ఉన్న సంఖ్యలు అకర్ణీయ సంఖ్యలు అంటాం. అంటే ఇక్కడ p, q అంటే p/q రూపంలో మనం రాసినప్పుడు, అంటే భిన్న రూపంలో మనం రాసినప్పుడు దాంట్లో ఈ p, qలు ఎలా ఉండాలి? మనకు పూర్ణ సంఖ్యలై ఉండాలి. ఇందాక ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, పూర్ణ సంఖ్యలు అంటే మనకు ఇటు రుణ సంఖ్యలలో అనంతంగా ఉంటాయి, తర్వాత ధన సంఖ్యలు 0 ఇవన్నీ ఉంటే మనం ఏమంటాము? వీటిని పూర్ణ సంఖ్యలు అంటాము. అంటే p, qలు ఎలా ఉండాలి? ఈ సమితికి అంటే పూర్ణ సంఖ్యలకు చెందిన మూలకాలై ఉండాలి. తర్వాత ఇంకో కండిషన్ ఏంటి? q ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అంటే q అనేది 0 కాకుండా ఉండాలి. అంటే హారంలో అనేది 0 అనేది ఉండకూడదు. అంటే q విలువ ఎప్పుడూ 0 అనేది ఉండకూడదు మనకు. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము భిన్న రూపంలో రాయడానికి. అకర్ణీయ సంఖ్యలను మనం వివిధ రకాలుగా రాసుకోవచ్చు. ఒక్కొక్క దాని గురించి చర్చించుకుందాము. భిన్న రూపంలో రాస్తే ఏ విధంగా ఉంటుంది? సో భిన్న రూపంలో అంటే 2/3, ఇది మనకు p/q రూపంలో ఉంది. pqలు అంటే 2, 3లు అనేవి మనకు ఇవి పూర్ణ సంఖ్యలు కాబట్టి ఇది మనకేమవుతుంది? అకర్ణీయ సంఖ్య అవుతుంది. తర్వాత -2/7, ఇది కూడా ఏంటి? మనకు అకర్ణీయ సంఖ్య. తర్వాత 2/0 తీసుకున్నాం అనుకోండి, 2/0 అనేది ఏమవుతుంది? ఇది అకర్ణీయ సంఖ్య కాదు. ఇవి రెండు అకర్ణీయ సంఖ్యలు అవుతాయి. ఇవి అకర్ణీయ సంఖ్యలు. ఇది కాదు.
అకరణీయ సంఖ్య కాదు. మరి ఎందుకు కాదు? p/q రూపంలో ఉంది కదా, మళ్ళీ pqలు మనకు ఆల్రెడీ ఇవి పూర్ణ సంఖ్యలు కదా అనుకుంటే, ఇక్కడ హారంలో మనకి కండిషన్ అనేది అది పాటించట్లేదు. ఎందుకు? q≠0 అంటే హారం అనేది 0 కాకుండా ఉండాలి, అంటే 0 ఉండకూడదు. కానీ ఇక్కడ 0 ఉంది. మరి 0 ఎందుకు ఉండద్దు అంటారంటే, 0 అంటే ఏంటి? ఇక్కడ 0 తోటి మనం ఇక్కడ 2ను భాగాహారం చేయాలన్నమాట. సో 0 తోటి మనకు 2 0 ఎక్కంలో మనకు 2 వచ్చే ఛాన్సే లేదు. అంటే ఇక్కడ ఇది మనకు చెప్పడానికి సాధ్యం కాదు, నిర్వచించలేము, చెప్పలేము, అంటే అనంతం వస్తుంది. కాబట్టి మనకేంటి అకరణీయ సంఖ్యలు రాద్దాం అనుకుంటే ఏదో అనంతమైన మూలకం వస్తుంది, కాబట్టి ఇది సాధ్యం కాదు. అంటే హారంలో 0 అనేది ఉండడానికి అవకాశం లేదు. సో భిన్న రూపంలో రాస్తే ఈ విధంగా ఉంటుంది మనకు. సో ఇప్పుడు మనము ఇంకొక రూపం గురించి చర్చించుకుందాం. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ ఇందాక మనం చెప్పుకున్నాము, భిన్నాల రూపంలో రాయగలిగే సంఖ్యలు మనకు అకరణీయ సంఖ్యలు అవుతాయని. తర్వాత నెక్స్ట్ సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, వీటిని కూడా మనము అకరణీయ సంఖ్యలు అని చెప్పుకోవచ్చు. ఏ విధంగా అనేది చూద్దాం. మనము సహజ సంఖ్యలు ఉన్నాయనుకోండి, ఇవేంటి మనకు 1 2 3 4 5 డాష్ డాష్ డాష్. సో ఇక్కడ సహజ సంఖ్యలు, వీటిని మనం p/q రూపంలో ఎట్లా రాయొచ్చు? ఇప్పుడు 1/1 అని రాసుకోవచ్చు. అంటే 1ని ఏ విధంగా రాసుకుంటున్నాం మనము? 1/1 అంటే p/q రూపంలో రాయగలిగినాం. అదేవిధంగా 3 తీసుకున్నాం అనుకోండి, దీన్ని కూడా 3/1గా రాసుకోవచ్చు. సో ఈ విధంగా ఏ సహజ సంఖ్యను తీసుకున్నా కానీ దాన్ని మనం p/q రూపంలో రాయగలుగుతాం. కాబట్టి సహజ సంఖ్యలు అనేవి మనకు అకరణీయ సంఖ్యలు అవుతాయి. అదేవిధంగా పూర్ణాంకాలు తీసుకుంటే, సహజ సంఖ్యలకు పూర్ణాంకాలకు డిఫరెన్స్ ఒక 0 కాబట్టి 0ను మనం చూసుకుంటే, అంటే 0/1 తీసుకున్నాం అనుకోండి. ఇందాక మనము హారంలో 0 తీసుకున్నాము, ఇది అకరణీయ సంఖ్య కాదని చెప్పుకున్నాము. ఇది మాత్రం అకరణీయ సంఖ్య అవుతుంది. ఏ విధంగా అంటే, మనకు ఆల్రెడీ ఇక్కడ లవంలో కండిషన్ ఏం లేదు, హారంలో 1 ఉంది కాబట్టి, హారం అనేది 0 కాకుండా ఉండాలి, కానీ లవంలో 0 ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా మనకేమవుతుంది? అకరణీయ సంఖ్య అవుతుంది. ఇది బిలాంగ్స్ టు గుర్తు, ఈ బిలాంగ్స్ టు అంటే మనకు చెందుతుంది అని అర్థము. సో ఈ విధంగా. తర్వాత పూర్ణ సంఖ్యలు తీసుకున్నాం అనుకోండి, రుణ సంఖ్యలు అన్నీ కూడా, అంటే ధన సంఖ్యల గురించి ఆల్రెడీ మనం చర్చించేసుకున్నాము, 0 గురించి చర్చించేసుకున్నాము. సో రుణ సంఖ్యలు మనము చూసుకుంటే, రుణ సంఖ్యలు కూడా మనకు అకరణీయ సంఖ్యలు అవుతాయి. సో ఏ విధంగా అంటే -2/1 గా రాసుకోవచ్చు, ఇది p/q రూపమే. తర్వాత -3/1. సో ఈ విధంగా ఏ పూర్ణ సంఖ్యను తీసుకున్నా దాన్ని మనము p/q రూపంలో రాసుకోవచ్చు. కాబట్టి అకరణీయ సంఖ్యలు ఇవన్నీ అవుతాయి. ఏవేవి? సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, ఇవన్నీ అకరణీయ సంఖ్యలుగా మనము రాసుకోవచ్చు. సో ఇంకో రకం కూడా మనము ఇంకో విధంగా కూడా అకరణీయ సంఖ్యల్ని రాసుకోవచ్చు. ఓకే, సో ఆల్రెడీ ఇందాక భిన్నాలు, సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, వీటన్నిటిని మనం అకరణీయ సంఖ్యలు అంటే p/q రూపంలో రాయొచ్చు అని తెలుసుకున్నాము. ఇప్పుడు అంతమయ్యే దశాంశాలను కూడా మనం p/q రూపంలో రాయగలుగుతున్నామంటే అవి కూడా అకరణీయ సంఖ్యలు అని చెప్పి మనము చెప్పుకోవచ్చు. అవి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాము. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా 1.3 తీసుకున్నాం అనుకోండి, ఇదేంటి? అంతమయ్యే దశాంశం, అంటే పాయింట్ తర్వాత ఇక్కడికి అది అంతమైపోయింది కాబట్టి వీటిని అంతమయ్యే దశాంశాలు అంటాం మనం. ఇప్పుడు ఈ అంతమయ్యే దశాంశాన్ని మనం భిన్న రూపంలో ఏ విధంగా రాస్తాం అనేది చూద్దాము. సో ఇక్కడ చూడండి, 1.3 అంటే పాయింట్ తర్వాత ఎన్ని స్థానాలు ఉన్నాయి? ఒకటే ఒక స్థానం ఉంది కాబట్టి ఈ ఫస్ట్ పాయింట్ తీసేసి రాసేస్తాము, 13 అని రాసేసి, పాయింట్ తర్వాత ఎన్ని స్థానాలు ఉన్నాయి? ఒకటే స్థానం ఉంది కాబట్టి 1 రాసి దాని పక్కకు మనము 0 రాసేసుకుంటాం. ఇప్పుడు 13/10 ఇది కనిష్ట రూపం, అంటే దీన్ని ఇంకా మనము కొట్టేయడానికి సాధ్యం కాదు కాబట్టి ఇది p/q రూపంలో వచ్చేసింది. కాబట్టి ఇవి అంతమయ్యే దశాంశాలని మనం p/q రూపంలో రాసుకోవచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే 0.25 అని తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ కూడా చూడండి, మనకు ఫస్ట్ పాయింట్ తీసేసి రాసేస్తాము, ఇటు 0 ఉంది కాబట్టి మనం 25 రాసేస్తున్నాము. పాయింట్ తర్వాత ఎన్ని స్థానాలు ఉన్నాయి? మనకు 2 స్థానాలు ఉన్నాయి కాబట్టి
ఒకటి రాసి 2 సున్నాలు పెట్టుకోవాలి. అంటే పాయింట్ తర్వాత ఎన్ని స్థానాలు ఉంటే అన్ని జీరోస్ పెట్టుకుంటాం మనము. ఇప్పుడు దీన్ని మనము 5 ఎక్కంతో కొట్టేస్తున్నాను నేను. 5 5ల 25, 5 2ల 10, 5 సున్నాల 0, తర్వాత మళ్ళీ 5 ఎక్కంతో కొట్టేస్తున్నా, 5 1ల 5 4, అంటే 1/4గా వచ్చింది. 1/4 అంటే ఇది కూడా మనకు p/q రూపం కాబట్టి అంతమయ్యే దశాంశాలను కూడా మనము ఏ విధంగా రాసుకోవచ్చు, p/q రూపంలో రాసుకోవచ్చు. కాబట్టి ఇవి ఏమవుతున్నాయి, మనకు అకర్ణీయ సంఖ్యలు అవుతాయి. అంటే అకర్ణీయ సంఖ్యలు ఏమేమవుతున్నాయి, భిన్నాలు అవుతున్నాయి, సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు అవుతున్నాయి, అంతమయ్యే దశాంశాలు అవుతున్నాయి, ఇంకా మనకు ఆవర్తనమయ్యే దశాంశాలు కూడా ఉన్నాయి. అవి ఎట్లాగో మనం చర్చించుకుందాం. ఓకే, ఇప్పుడు ఆవర్తనమయ్యే దశాంశాలని మనము అకర్ణీయ సంఖ్యలుగా అంటే p/q రూపంలో ఏ విధంగా రాయొచ్చు, వీటిని మరి మనము అకర్ణీయ సంఖ్యలు అనొచ్చా లేదా అనే దాని గురించి చర్చించుకుందాము. ఆవర్తనమయ్యే సంఖ్యలు అంటే ఎగ్జాంపుల్గా మనము ఇక్కడ 3.75 బార్ అంటే ఈ బార్ అనేది దేన్ని సూచిస్తుంది, మనకు ఆ సంఖ్యలు రెండు అంటే ఆ అంకెలు రెండు రిపీటెడ్గా వస్తుంటాయి. అంటే మనం భాగారం చేసినప్పుడు 7 5 7 5 అనేది మనకు రిపీటెడ్గా భాగారం చేస్తున్నప్పుడు వస్తూ ఉంటే దాన్ని మనం బార్తో మనం సూచిస్తాము. 3.75 బార్. ఇప్పుడు ఈ సంఖ్యని మనము p/q రూపంలో రాయొచ్చా అంటే ఆవర్తనమయ్యే దశాంశాలని p/q రూపంలో ఏ విధంగా రాస్తామనేది చూద్దాము. ఫస్ట్ నేను దీన్ని x అనుకుంటున్నాను. దీన్ని విస్తరించి రాసుకుంటే మనము x = 3.75. 75 అనేది మనకు రిపీటెడ్గా వస్తుంది కాబట్టి 75 ఈ విధంగా మనము అనంతంగా రాసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ గమనించండి, ఎన్ని సంఖ్యలకు మనకు ఎన్ని అంకెలకి బార్ ఉంది అనేది చూడాలి. సో ఎన్ని అంకెలకు బార్ ఉంది, 1 2 అంటే 2 నంబర్స్కి బార్ ఉంది. కాబట్టి ఇందాక మనము అంతమయ్యే దశాంశాలు ఏంటి, పాయింట్ తర్వాత ఎన్ని స్థానాలు ఉంటే అన్ని సున్నాలు పెట్టుకున్నట్టుగా ఇక్కడ ఎన్ని స్థానాలకైతే బార్ ఉందో అన్ని సున్నాలతోటి మనం ఇక్కడ 100 రాసుకుంటాం. అంటే ఎన్ని సున్నాలు అంటే 100 ఒకటి పక్కకు అన్ని సున్నాలు రాసేసుకొని మనము ఈ ఎక్స్ను గుణిస్తామన్నమాట. అంటే ఈ ఇచ్చిన విలువను మనం ఎక్స్ అనుకుంటే ఎక్స్ను 100తో గుణిస్తున్నాం. ఎందుకు 100తోటే గుణిస్తున్నాము, ఇక్కడ 2 అంకెలకి బార్ ఉంది కాబట్టి. ఇప్పుడు 100తో గుణిస్తే ఏమవుతుందంటే 0 ఉన్నప్పుడు మన గుణాకారం చాలా ఈజీ. ఈ పాయింట్ అనేది ఏమవుతుంది, ఒక 2 స్థానాలు ముందుకు జరుగుతుంది. కాబట్టి ఏమవుతుంది, 375 ఎన్ని జీరోస్ ఉంటే అన్ని స్థానాలు పాయింట్ అనేది ముందుకు జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడికి పాయింట్ వచ్చేసింది అంటే ఇక్కడ ఉన్న పాయింట్ అనేది ఒక 2 అంకెల తర్వాత వస్తుంది. అంటే ఇప్పుడు మిగిలిన ఏంటి 75 ఇంకా మనం ఓకే, అంటే ఈ ఎక్స్ను ఇటు 100తో గుణిస్తున్నప్పుడు ఇటు కూడా మనము 100తో గుణించినప్పుడు ఏమవుతుంది, మనకు ఈ ఇక్కడున్న పాయింట్ అనేది ఒక 2 స్థానాలు ముందుకు జరిగింది. సో ఈ విధంగా మనకు 100x వచ్చింది. ఇప్పుడు ఈ 100xలో నుంచి ఈ ఎక్స్ను మనము తొలగించేసేయాలి, అంటే మైనస్ చేయాలి. మైనస్ చేసినప్పుడు మనము తీసేతలు చేసినప్పుడు దశాంశ భిన్నాల యొక్క తీసేత చేసినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి, మనం రాసే విధానం అనేది కరెక్ట్గా రాయాలి. అంటే ఈ 3 ఈ పాయింట్ కింద పాయింట్ వచ్చేటట్టుగా రాయాలి. 75 సో ఈ విధంగా ఎన్ని రాసుకున్నా మనకు వస్తుంది కాబట్టి సో ఈ విధంగా మనము జాగ్రత్తగా రాసేసుకుంటే ఈ 5 నుంచి 5 తీసేస్తే 0, 7లో నుంచి 7 తీసేస్తే 0, 5లో నుంచి 5, 7లో నుంచి 7 ఈ విధంగా ఇవన్నీ జీరోస్ వచ్చేసినాయి మనకు. ఇప్పుడు 5లో నుంచి 3 తీసేసినాం అనుకోండి 2 వస్తుంది, తర్వాత 7, తర్వాత 3. ఇటు 100xలో నుంచి ఒక ఎక్స్ తీసేస్తున్నాం అంటే 100లో నుంచి ఒకటిని తీసేస్తున్నాం. ఎంత వస్తుంది మనకు 99x వస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఎక్స్ వాల్యూ కాబట్టి మనం ఏం చేద్దాము, x = అని రాస్తున్నాము. ఇప్పుడు ఈ 372 ఈ పాయింట్ తర్వాత అన్ని జీరోస్ ఉన్నాయి కాబట్టి వాటిని తీసుకోవట్లేదు మనము. ఇప్పుడు ఈ 99 అనేది ఏంటి, ఇటు గుణిస్తుంది, ఇటు వస్తే ఏం చేస్తుంది, అది భాగిస్తుంది. సో 99. ఇప్పుడు ఇది కనిష్ట రూపంలో లేదు, దీన్ని కనిష్ట రూపంలో రాసేసుకుందాము. సో 3 ఎక్కంలో ఇవి పోతున్నాయి. ఇక్కడ చూడండి 3 1ల 3 2ల 6, 1 మిగులుతుంది, 12 అవుతుంది, 3 4ల 12. తర్వాత ఇక్కడ కూడా హారంలో కూడా మనము 3 ఎక్కంతో చేసుకుంటే 3 3ల 9, 3 3ల 9 అంటే x = ఎంత వచ్చింది మనకు 124/33 వచ్చింది. అంటే ఆవర్తనమయ్యే దశాంశాలు 3.75 బార్. దీన్ని కూడా మనము
p/q రూపంలో కనిష్ట రూపంలో రాయగలిగినాం కాబట్టి ఏమవుతుంది, ఆవర్తనమయ్యే దశాంశాలు కూడా అకరణీయ సంఖ్యలు అవుతాయి. సో అకరణీయ సంఖ్యలు ఏమేమవుతున్నాయి, భిన్నాలు, సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, అంతమయ్యే దశాంశాలు, ఆవర్తనమయ్యే దశాంశాలు, ఇంకొక రకం ఉంది, మనము దాన్ని కూడా చర్చించుకుందాం. ఓకే, ఇప్పుడు ఖచ్చిత మూలాలు గల సంఖ్యలు కూడా మనకు అకరణీయ సంఖ్యలు అవుతాయి. అవి ఏ విధంగా అనేది మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుందాము. ఇప్పుడు ఎగ్జాంపుల్గా √4 ఉందనుకోండి, అంటే 4 యొక్క వర్గమూలం. వర్గమూలం అంటే ఏంటంటే ఒక సంఖ్యను రెండు సమాన సంఖ్యల లబ్ధంగా రాయగలిగితే ఈ సంఖ్య యొక్క వర్గమూలము అంటాం. అంటే ఏ సంఖ్యనైతే మనము సమాన సంఖ్యల లబ్ధంగా రాయగలుగుతున్నామో, ఏ సంఖ్యతోటైతే మనం సమాన సంఖ్యల లబ్ధంగా రాయగలుగుతున్నామో, అంటే 4ని మనం 2 × 2గా రాయగలుగుతున్నాం కాబట్టి 2ను 4 యొక్క వర్గమూలము అంటాం. ఇప్పుడు ఇక్కడ మనకు 2² అని రాసుకోవచ్చు. ఇది వర్గమూలము, ఇది వర్గం కాబట్టి వర్గానికి రూట్ అనేది క్యాన్సిల్ చేసేసుకుంటే 2. అంటే ఇది రూట్లో ఉంది కానీ మనకేంటిది, మనకు 2 వచ్చింది, అంటే అకర్ణీయ సంఖ్య. 2 అనేది అకర్ణీయ సంఖ్య అని మనం చెప్పేసుకున్నాం కదా. సో 2/1 అంటే √4ను మనము p/q రూపంలో అంటే 2/1గా రాయగలిగినాం కాబట్టి ఏమవుతుంది, √4 అనేది మనకు అకర్ణీయ సంఖ్య అవుతుంది. అదేవిధంగా ఇంకోటి మనం తీసుకున్నాం అనుకోండి, దీన్ని క్యూబిక్ రూట్ ఆఫ్ 8 అంటాం మనము. అంటే 8 యొక్క 3వ మూలము. అంటే 8ని ఏ విధంగా రాసుకోవచ్చు, మనము 2 × 2 × 2. దాదాపుగా ఇది వర్గమూలం అంటే ఇక్కడ 2 ఉన్నట్టుగా మనం రాయం, కానీ ఇక్కడ క్యూబిక్ రూట్ అంటే 3, అంటే 3 సమాన సంఖ్యల లబ్ధంగా మనము ఈ 8ని రాయగలుగుతున్నాము. ఇక్కడ 2 ఉన్నాయి వర్గమూలం కాబట్టి 2 జతలకి రూట్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ క్యూబిక్ రూట్ కాబట్టి మనకు దీన్ని 2³ రాసుకోవచ్చు. ఈ క్యూబ్కి ఈ క్యూబిక్ రూట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ కూడా మనకు 2/1గా అంటే 8ని మనము ఈ విధంగా రాసుకోగలిగినాము. ఇంకోటి చూద్దాం, మనము క్యూబిక్ రూట్ ఆఫ్ 27 అని తీసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ కూడా ఏంటి, క్యూబిక్ రూట్ ఆఫ్ 27ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, 3 × 3 × 3గా రాసుకోవచ్చు. అంటే 3 × 9, 9 × 27. కాబట్టి ఇక్కడ కూడా మనం ఏం రాసుకోవచ్చు, క్యూబిక్ రూట్ ఆఫ్ 3³ అని రాసుకోవచ్చు. ఈ క్యూబ్కి ఈ క్యూబిక్ రూట్ అనేది క్యాన్సిల్ అయిపోతే మనకు ఇది 3/1గా రాయగలిగినాము. అంటే మనకేంటి, ఖచ్చిత మూలాలు వచ్చేటి సంఖ్యలు. అంటే ఇలా ఉన్న వాటిని మనము, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రూట్, ఇక్కడ క్యూబ్ ఉంది కాబట్టి క్యూబ్ రూట్, ఇక్కడ క్యూబ్ ఉంది కాబట్టి క్యూబ్ రూట్. అంటే ఈ విధంగా ఇక్కడ ఎంతైతే మనకు ఘాతం ఉందో అంతే వర్గమూలం అనేది మనకి ఇక్కడ ఉన్నప్పుడు అటువంటి సంఖ్యల్ని మనం ఏంటి, p/q రూపంలో రాయగలుగుతాం కాబట్టి ఇది. మరి ఇంకోటి తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు √27 ఉందనుకోండి. √27 అనేది ఏమవుతుంది, 27ను 2 సమాన సంఖ్యల లబ్ధంగా మనం రాయలేం కాబట్టి ఇది అకర్ణీయ సంఖ్య కాదు. ఇది అకర్ణీయ సంఖ్య కాదు. అంటే ఇక్కడ క్యూబిక్ రూట్ ఉంటేనే ఇది అకర్ణీయ సంఖ్య అవుతుంది. అంటే ఖచ్చిత మూలాలు వచ్చేటటువంటి సంఖ్యల్ని మనం ఏంటి, అకర్ణీయ సంఖ్యలుగా రాసుకోవచ్చు. సో చూడండి, అకర్ణీయ సంఖ్యలను మనం 5 రకాలుగా మనము రాసుకోవచ్చు. ఇవన్నీ అకర్ణీయ సంఖ్యలే. సో ఇట్లాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం తీసుకొని వాటిని మీకు ఆల్రెడీ బుక్లో ఉంది చూడండి, ఫ్రంట్ పేజ్లో ఇక్కడ బ్యాగ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకు బుక్లో ఫ్రంట్ పేజీలో ఇక్కడ కొన్ని నంబర్స్ ఇచ్చిండ్రు. ఈ నంబర్స్ని మనము సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, అకర్ణీయ సంఖ్యలు ఏవేవి అవుతాయి అనేది మీరు గుర్తించాల్సి ఉంటుంది. ఇది మీకు హోంవర్క్.